అటు ఆదిలాబాద్ జిల్లాలో వినాయక శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. యదులాపురంలో నిర్వహించిన వినాయక పూజా వేడుకల్లో కలెక్టర్ జగన్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడిన కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వినాయక శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ జగన్మోహన్ ఇతోధికంగా తన వంతుగా పూజలు చేసి గణేష్ శోభాయాత్రను ప్రారంభించారు. అసలు ఆదిలాబాద్ జిల్లాలో 11 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు ఏ విధంగా సాగాయి, అదేవిధంగా శోభాయాత్ర ఎలా సాగుతుందనే విషయం కలెక్టర్ జగన్మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు మీరు పూజలు చేసి ఇప్పుడే ప్రారంభించారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో గణేష్ శోభాయాత్రలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి జిల్లా ప్రజలు కూడా దాదాపుగా 11 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో జిల్లాలో అన్ని రకాల అందరు ప్రజలు మత కుల భేదాభిప్రాయం లేకుండా అందరూ పార్టిసిపేట్ అయ్యారు. చక్కగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా మరి ప్రత్యేకంగా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క నిమజ్జన శోభాయాత్ర విజయవంతంగా జిల్లాలో నిర్వహించాలని, అలాగే ఆదిలాబాద్ పట్టణంలో మరీ ప్రత్యేకంగా ఈ యొక్క శోభాయాత్ర జరగాలని ప్రజలందరూ సహకరించి చక్కగా కార్యక్రమాన్ని ముగించుకొని మన విఘ్నేశ్వరునికి మన జిల్లాలో ఎట్లాంటి విఘ్నాలు జరగకుండా ఉండాలని కోరుకోవాలని. శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ఇప్పటి వరకు జిల్లాలో 11 రోజుల పాటు ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ దృష్టికి వచ్చాయా? ఇప్పటి వరకు గణేష్ విగ్రహ ప్రతిష్టాపన నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు రాలేదు. కానీ ఖానాపూర్లో మాత్రం ఒక దగ్గర ఈ యొక్క శోభాయాత్రలో చిన్న అపశృతి జరిగింది, ఎలక్ట్రిక్యూషన్ జరిగింది. మిగతా అంతా కూడా చాలా చక్కగా, మీ అందరికీ తెలుసు మన బైన్సా పట్టణం కొన్నిసార్లు చాలా మనకు సమస్యాత్మకంగా ఉండేది. ఈసారి చాలా చక్కగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు రాకుండా బైన్సా పట్టణంలో కానీ జిల్లాలో ఎక్కడైనా కూడా ఈ యొక్క శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడడం జరిగింది. సహకరించిన ప్రజలకు, భక్తులకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా నిమజ్జన ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? నిమజ్జనానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, అక్కడ వచ్చేటువంటి భక్తులకు ముఖ్యంగా ప్రతి యొక్క విఘ్నేశ్వరుని యొక్క ఎక్కడైతే ప్రతిష్టాపన జరిగిందో విగ్రహం, అక్కడ అందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి అక్కడ అన్ని రకాల ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చూడడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క పండగ సందర్భంగా అన్ని రకాల ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు శాంతి భద్రతను పరిరక్షించడం, మరి ప్రత్యేకంగా విద్యుత్ శక్తి, మంచినీరు ఇవన్నీ భక్తులకు లభ్యత ఉండేటట్టుగా చూడడం జరిగింది. ప్రత్యేకంగా అర్బన్ ఏరియాస్లో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్స్ చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది. 7 మున్సిపాలిటీస్లో కాకుండా మిగతా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహించుకున్నారు. మరి ఈరోజు నిమజ్జనం కూడా సాయంకాలం వరకు, రాత్రి ఎంతవరకు అయినా సరే పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పోలీస్ బందోబస్తు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మిగతా మంచినీరు అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా 11 రోజుల పాటు వినాయక ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయని, అదేవిధంగా నిమజ్జన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశామని, ఈ ఏర్పాట్లు అంటే నిమజ్జనం కూడా ఘనంగా జరుగుతుందని కలెక్టర్ గారు చెప్తున్నారు. ఆదిలాబాద్ నుంచి కెమెరామెన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్.